కృష్ణా జిల్లా పెనమలూరు పరిధిలో మహిళా హోంగార్డ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారి ఇంట్లో పనిచేయాలని ఒత్తిడి చేశారని, నిరాకరించడంతో తనను పనిష్మెంట్ కింద ఎస్పీ కార్యాలయానికి పంపించారని ఆరోపించారు. అక్కడ రోజు గడ్డి పీకించేలా చేశారని వాపోయారు. తన సమస్య చెప్పుకునేందుకు ఎస్పీని కలవగా దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ పెనమలూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డ్ రూపకలను విధుల నుంచి సస్పెండ్ చేశారు. గన్నవరం డివిజన్ పెనమలూరు పిఎస్లో ఉమెన్ హోంగార్డ్గా 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. నా భర్త చనిపోతే నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు సార్. అప్పటి నుంచి నేను ఇక్కడే చేస్తున్నాను. పోయిన నెల 14వ తారీఖున హోంగార్డ్ ఆఫీస్ నుంచి సాల్మన్ అనే కానిస్టేబుల్ గారు మాకు ఫోన్ చేసి మీకు ట్రైనింగ్ ఉంది రమ్మని చెప్పారు సార్. నేను మా పోలీస్ స్టేషన్లో చెప్పి 15వ తారీఖు వెళ్ళాను సార్. సార్ ఏం ట్రైనింగ్ ఏంటని అడిగితే ఒక ఐజీ గారి ఇంటికి మాచవరం దగ్గర ఉంటారు ఆఫీసర్ గారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పారు సార్. సార్ నా ఒంట్లో బాగోదు, నేను వెళ్ళలేను సార్, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగాను సార్. అది మనసులో పెట్టుకుని అప్పటి నుంచి 14వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ప్రతిరోజు బందరు తిప్పుతున్నారు సార్. ఉదయం సాయంత్రం వరకు అక్కడ గడ్డి పీకించడం, వివిధ పనులన్నీ చేయిస్తున్నారు సార్. నేను అక్కడికి ఆర్ఐ గారిని 2-3 సార్లు కలిసి అడిగాను సార్. సార్ నాకు ఒంట్లో బాగోట్లేదు, నా మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్ చూడండి అంటే, ఊరకనే పనులు అవుతాయా నీకు, ఏమైనా డబ్బులు ఇస్తే పనులు అవుతాయి కానీ డబ్బులు ఏమో నువ్వు చేపిస్తాను అన్నారు సార్. గన్నవరం